గత కొంతకాలంగా అద్దంకి పట్టణం, అట్లాగే ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లా, మన జిల్లా బాపట్ల జిల్లాలో రేణంగిపురం, మేదరమెట్ల పోలీస్ స్టేషన్లలో ఈ బైక్ అఫెన్సెస్ జరగడం జరిగింది. ఎక్కువగా చూస్తే బుల్లెట్ బైక్స్ అన్నమాట, బుల్లెట్ మోటార్ సైకిల్స్ థెఫ్ట్ బాగా జరిగింది ఈ ఏరియాలో. దీని మీద ఇది ఎవరో స్పెషల్గా ఒక గ్యాంగ్ ఏర్పడి ఈ దొంగతనాలు చేస్తున్నారని చెప్పేసి సమాచారంతో మనకు బాపట్ల జిల్లా, ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లా జిల్లాల్లో కూడా టీములు, సిసిఎస్ క్రైమ్ స్టేషన్, తర్వాత లోకల్ పోలీసు వాళ్ళు కూడా దీని మీద సెర్చ్ పార్టీస్ పెట్టడం జరిగింది. ఇదే విధంగా మన అద్దంకి సింగరకొండ తిరణాల జరిగే రోజు, ఆ రోజు కూడా ఒక కొత్త బుల్లెట్ బండి మన అద్దంకి సింగరకొండ మధ్యలో అఫెన్స్ జరిగింది. ఆ రోజు ఆ బుల్లెట్ బండి పోగొట్టుకున్న వ్యక్తి కూడా నేను సిఐ గారు ఉన్నప్పుడు వచ్చి, సార్ మా బండి ఇట్లా మిస్ అయింది అని చెప్పడం జరిగింది. యాక్చువల్గా చూస్తే చాలా బళ్ళు ఏంటంటే అప్పుడు పార్కింగ్లో మేము ఆ వెహికల్ నుంచి అటు ఇటు కొద్దిగా పక్కకి జరగడం, వేరే చోట తీసుకెళ్ళి పెట్టడం అలాంటివి ఉంటే మేము ఆయనకి చెప్పాము, మీరు ఒకసారి చూసుకోండి బాబు, అటు ఇటు పార్కింగ్ ప్లేసెస్ మార్చాము మేమే, ఒకసారి చూసుకోండి అని అంటే అతను 4-5 రోజులు తిరిగి వచ్చి, సార్ మాది ఎక్కడ దొరకలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత కంటిన్యూస్గా ఈ బుల్లెట్ బైకుల అఫెన్సెస్ జరిగేటప్పటికి ఇదేదో స్పెషల్గా ఎవరో ఒక ముఠాగా ఏర్పాటు చేస్తున్నారనే సమాచారంతో దీని మీద అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. దీని మీద మన బాపట్ల ఎస్పీ శ్రీ తుషార్ డూడి గారు కూడా కాన్సన్ట్రేట్ చేసి, ఎందుకంటే స్పెసిఫిక్గా అన్ని బుల్లెట్ బైకులు, ఒక్కొక్క బుల్లెట్ బైక్ ఎంత ఉంటుంది, సుమారు 2 లక్షల రూపాయలు ఉంటుంది. కాబట్టి ఇది ఎవరో చేస్తూ ఉన్నారు గెయిన్ కోసం అని చెప్పేసి మన అద్దంకి సిఐ గారిని వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసేటప్పటికి అందరూ కలిసి వీళ్ళంతా అద్దంకి సిఐ గారు, మన సుబ్బరాజు అండ్ వాళ్ళ టీం, వసంతరావు ఏఎస్ఐ, అట్లాగే హెడ్ కానిస్టేబుల్ అంకమ్మరావు, కానిస్టేబుల్స్ బ్రహ్మయ్య, మళ్ళీ పి బ్రహ్మయ్య, వెంకట గోపయ్య, PC 3780 వీళ్ళందరూ కలిసి ఈ సాంకేతికత ఉపయోగించి ఈ మా కేసెస్ అన్నీ డీల్ చేసేటప్పుడు ఇదంతా ఇక్కడిక్కడే ఒక ముఠాగా ఉంది అనేది వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ముఠాకి వాళ్ళ తర్వాత కాలేజెస్ అలాంటి ఏరియాలో చేస్తున్నారు, ఆ బళ్ళు వేసుకొని కాలేజీలు వాటికి తిరుగుతున్నారు అనే విషయంతో కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత క్విస్ కాలేజీ, మన ఒంగోలు క్విస్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివే స్టూడెంట్స్ ఈ దొంగతనాలు చేస్తున్నట్టుగా భావించి వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ చేయడం జరిగింది. ఆ సమయంలో మన అద్దంకి పట్టణానికి చెందిన పల్లా సాయిరాం అనే అతన్ని ఐడెంటిఫై చేసి ఇతని కదలికలపై దృష్టి పెట్టడంతో పాటు ఇతని యొక్క స్నేహితులు, బంధువులు వాళ్ళందరి మీద దృష్టి పెట్టడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే పల్లా సాయిరాంతో పాటు నార్లగడ్డ గోవిందరాజు, ఇతను రెండచింతల మండలానికి సంబంధించిన వాడు, అట్లాగే కావలి మండలం చౌదరిపాలెం గ్రామానికి చెందిన కోడెల పవన్ కుమారు, అట్లాగే జరుగుమల్లి మండలం ఎడ్లూరిపాడు గ్రామానికి చెందిన దివి వేణుగోపాల్, అట్లాగే దర్శి మండలం ఈస్ట్ వీరాయపాలెనికి చెందిన రాయపూడి వసంత్ కుమార్, అట్లాగే కంచికచర్ల మండలం ఎన్టీఆర్ జిల్లా కొత్తపెండ్యాల గ్రామానికి చెందిన జీనేపల్లి నరేంద్ర వర్మ, అట్లాగే ఆలూరు గ్రామం కొత్తపట్నం మండలం అక్కల వెంకటసాయిరెడ్డి, వీళ్ళందరినీ ప్రాథమికంగా ఈ అఫెన్సెస్ చేస్తున్నట్టుగా నిర్ధారించి వాళ్ళ కదలికలపై నిఘా ఉంచి ఈరోజు వాళ్ళని అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళని ఇంట్రాగేట్ చేసేటప్పుడు వీళ్ళంతా ఈ అఫెన్సెస్ ఒప్పుకోవడం జరిగింది. ఈ అఫెన్సెస్లో అద్దంకి పట్టణానికి చెందిన 9 అఫెన్సెస్ ఉన్నాయి. 9 కూడా బుల్లెట్ బైక్సే. అట్లాగే నరసరావుపేట రూరల్ కోటప్పకొండ ఏరియాలో ఒక బుల్లెట్ బైక్ దొంగతనం జరిగింది. అట్లాగే మద్దిపాడులో కూడా ఒక బుల్లెట్ బైక్ దొంగతనం చేయడం జరిగింది. అట్లాగే చిలకలూరిపేటలో 2 బుల్లెట్ బైకులు అఫెన్స్ చేయడం జరిగింది. అట్లాగే మన జేపంగులూరు మండలంలో ఒక బుల్లెట్ బైకు, అట్లాగే ఆ రోజు బుల్లెట్ బైక్ అఫెన్స్కి వెళితే ఏమి దొరక్కపోవడంతో అక్కడ ఒక స్కూటీని వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. మొత్తం 16 బుల్లెట్స్ అండ్ ఒక స్కూటీని మన అద్దంకి సిఐ సుబ్బరాజు గారు వాళ్ళ సిబ్బంది సహాయంతో
వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ బుల్లెట్ బళ్ళు దొంగతనం చేసేది ఒక వీడియో చూశారు. దీన్ని గోవిందరాజు, అంటే ఈ ముద్దాయిల్లో ఒకడైన గోవిందరాజు ఈ యూట్యూబ్ వీడియోని వాళ్ళకి చూపడం జరిగింది. అదేంటంటే దానిలో ఒక తాళం వేసిన బుల్లెట్ బైక్ మీద సీటు మీద ఒకతను కూర్చొని ఒక కాలుతో హ్యాండిల్ని గట్టిగా కిక్ కొట్టామనుకోండి, హ్యాండిల్ లాక్ బ్రేక్ అయిపోయింది. ఆ బ్రేక్ అయిపోయిన తర్వాత హ్యాండిల్ లాక్ ఫ్రీ అయిపోతే కింద ఉన్న వైర్లు తీసుకుని వైర్లు కలిపితే ఆటోమేటిక్గా బండి స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో వాళ్ళు 1-2 సార్లు చూసి దానిని ప్రాక్టీస్ చేసుకుని ఈ దొంగతనాలకి పాల్పడటం జరిగింది. వీటిని ఈరోజు మనం ఆ టీంని మనం క్రాక్ చేసి ఈ దొంగతనాలు, బుల్లెట్ బళ్ళు దొంగతనాలు చేసే ముఠాని మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని చాకచక్యంగా చాలా బాగా మంచిగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈ ముద్దాయిల్ని, తర్వాత పోగొట్టుకున్న ఈ బళ్ళు ఎక్కడెక్కడైతే వాటన్నిటినీ ఒక మ్యాపింగ్ చేసి చక్కగా సైంటిఫిక్గా అనాలిసిస్ చేసి ఈ కేసుని డిటెక్ట్ చేసిన మన అద్దంకి సిఐ సుబ్బరాజు గారు, అట్లాగే వాళ్ళ సిబ్బంది ఏఎస్ఐలు వసంత, అట్లాగే హెడ్ కానిస్టేబుల్ అంకమ్మారావు, 2 బ్రహ్మయ్యలు, అట్లాగే వెంకట గోపయ్య, వీళ్ళందరినీ, మిగతా సిబ్బంది అందరినీ కూడా బాపట్ల ఎస్పీ తుషార్ డూడి గారు అభినందించి వాళ్ళందరికీ రివార్డులు అందజేయడం జరిగింది. ఇది యాక్చువల్గా చాలా మంచి ఇంకా బాగా కష్టపడ్డారు. అవును, వెళ్ళాను బాగా చేశాను. ఇంకో బ్రహ్మ సార్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.